కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం మారుతోంది. టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఎల్లుండి జగన్ సమక్షంలో కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు లోటస్ పాండ్కి వచ్చేందుకు శిల్పా వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సాయంత్రం కార్యకర్తలతో సమావేశమైన శిల్పా పార్టీ మారుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో నంద్యాల అసెంబ్లీ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు నుంచి మా ప్రతినిధి నాగ్ మరింత సమాచారం అందిస్తారు. నాగ్, కర్నూలు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతుంది. ఇంతవరకు వైసీపీ నుంచి టీడీపీ వలసలు వస్తుంటే తాజాగా ఇప్పుడు టీడీపీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్లోకి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్లోకి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రస్తుతం ఆయన కార్యకర్తలతో సమావేశం జరుపుతున్నారు. ఎల్లుండి లోటస్ ఫండ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఆయన ఇప్పటికే ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకున్నారు. దాదాపు 100 వాహనాలను ఆయన అద్దెకు కన్ఫర్మ్ చేసుకున్నారు. లోటస్ ఫండ్ కు వెళ్లేందుకు 100 వాహనాలను అద్దెకు బుక్ చేశాడు ఆయన. దాదాపు అందరూ కార్యకర్తలందరూ కూడా స్టిక్కర్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి ఉన్న ఆ ఫ్లెక్సీలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎల్లుండి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ప్రకటించడమే తరువాయి. మరికొద్దిసేపట్లోనే ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం నంద్యాలలో ఆయన ముఖ్య నేతలతో సమావేశంలో ఉన్నారు. అది కూడా బహిరంగంగానే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే మరో అరగంట లోపలే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరికతో ఆయన తమ్ముడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డితో తీవ్ర విభేదాలు కూడా ఉన్నట్లుగా స్పష్టమైంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా చాలా విభేదాలు ఇప్పటికే ఉన్నాయి. బహిరంగంగా కూడా విభేదాలు ఉన్నట్లు స్పష్టమైంది. చాలా వరకు తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి శిల్పా మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి వెళ్లకుండా నియంత్రించారు. అయినప్పటికీ కూడా అతను తన పంతాను మాత్రం ఏమాత్రం మార్చుకోలేదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినట్లు నిర్ణయించున్నారు. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు ఒత్తిడి తేవడంతో ఆయన తన నిర్ణయాన్ని అప్పట్లో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఆయన పార్టీ మారే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్ నాగ్.